मामले के तत्व यहाँ के 5 अगस्त 24 के 2020 में एक श्रीकांत कल्लपल्ली एक गोदावरी कन का लड़का है, एक कंप्लेंट दिया। इसका सिस्टर के बैग में एक चोरी हुआ इन अफजलगंज बस स्टैंड में। सो सिस्टर फ्रॉम MGBS टू गोदावरी कनी जाने के लिए हर सिस्टर को MGBS बस स्टैंड में ड्रॉप किया। गोदावरी कन के जाके बाद उनका सिस्टर notified that her gold ornaments are missing from the bag. Shall I tell in English? Okay. Okay, based on that complaint, we registered a crime, and based on the CCTV footage, we apprehended accused, namely Sampath Reddy. He belongs to Usnabad of Siddipet district, and he is doing continuously the same type of offences in the bus stands in crowded places. Wherever the passengers are not wherever the passengers are going on the bus, and whenever they are not in the bus, he alone went inside the buses and searches bags, and he stolen the valuable properties. Okay, based on that information, we arrested this Sampath Reddy and recovered 15 tulas of gold and 22 tulas of silver from him. And these accused confessed 3 offences which was registered, one in recently. That one, based on this complaint only, we apprehended this accused, and previously also 2 offences he confessed, 206/23 and 265/23, which happened in the last year, May and June. The local SHO Lingeshwar Rao and Detective Inspector Madhu and his team under the leadership of ACP Sultan Bazar, Mr. Shankar, also did a very good job and recovered the stolen property from the accused. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు మనము ఒక రెగ్యులర్ హ్యాబిచువల్ అఫెండర్ అటెన్షన్ డైవర్షన్ చేసి ఆర్టీసీ బస్సులల్లో, అంటే ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణికులకు తెలియకుండా వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి సొమ్మును కాజేసి ఇల్లీగల్గా అమ్ముకొని బతికే ఒక అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఏం జరిగిందంటే, లాస్ట్ మంత్ 23rd రోజు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాద్ MGBS నుండి గోదావరి కని వెళ్ళడానికి బస్సు MGBSలో ఒక బస్సుకి సూపర్ లగ్జరీ బస్సును బుక్ చేసుకుంది. సో అందులో తన బ్యాగ్ పెట్టేసి కింద వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడుతూ ఉన్నది. తర్వాత బస్ ఎక్కి ఆమె గోదావరి కని వెళ్ళిన తర్వాత తన బ్యాగ్ని సెర్చ్ చేసుకున్నప్పుడు అందులో నుంచి తన బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ అయినాయి అనేది అక్కడ నోటీస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ బ్రదర్ కూడా ఓకే పోలీస్ స్టేషన్కి వెళ్దామని వెళ్ళడం జరిగింది. తర్వాత ఆర్టీసీ బస్సులో, ఈ సూపర్ లగ్జరీ బస్సులో సీసీ కెమెరాలు ఉన్నాయి. సో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఆగి ఉన్నప్పుడు, బస్సు MGBSలో ఆగి ఉన్నప్పుడు అందులో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఎక్కి తర్వాత బ్యాగ్ని కూడా సెర్చ్ చేసి కిందికి దిగినట్టు ఒకటి CCTV ఫుటేజ్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా అతను నోటీస్ చేసేసి ఇమ్మీడియట్గా మనకి ఈ అఫెన్స్ అనేది MGBSలో జరిగింది కాబట్టి మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ CCTV ఫుటేజ్ అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను సంపత్ రెడ్డి, ఇతను యాక్చువల్గా ఒరిజినల్ బిలాంగ్స్ టు హుస్నాబాద్ సిద్దిపేట డిస్టిక్. ఇతను ఇక్కడ అల్వాల్లో భార్యతోటి కలిసి ఉంటున్నాడు. సో ఇతను రెగ్యులర్గా కూడా ఇటువంటి అఫెన్సెస్ చేశాడు. ఇంతకుముందు కూడా మనకు సేమ్ MGBSలో లాస్ట్ ఇయర్ మే అండ్ జూన్లో 2 కేసెస్ సేమ్ రిపోర్ట్ అయినాయి అనమాట. సేమ్ MO, అంటే ఆగి ఉన్నటువంటి బస్సులో ఎవరు ప్రయాణికులు లేనప్పుడు ఇతను వెళ్ళడము, అతను బ్యాగ్ సెర్చ్ చేసేసి అంటే అందులో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని పారిపోవడం, తర్వాత వాటిని అమ్మి ఇట్లనే జీవనాధారం చేస్తూ ఉన్నాడు. సో ఇతను మనం ఫస్ట్ మొన్న జరిగినటువంటి, అంటే లాస్ట్ ఈ మంత్ 5th జరిగినటువంటి ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు సేమ్ ఫీచర్స్ ప్రీవియస్ కేసులలో కూడా CCTV ఫుటేజ్ ఉండడం జరిగింది. సో అవి కూడా ఇతనికి చూపించినప్పుడు ఓకే ఇవి కూడా నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 కేసులకు సంబంధించి 15 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత
22 తులాస్ సిల్వర్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనితో పాటు రమేష్ ఏక్నాథ్ షిండే అనే అతని రిసీవర్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాము. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్. సార్ ఇంకా ముందు ఎంత కేసులు మనకు తెలిసిందంటే ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారము ఇప్పటివరకు 3 కేసెస్ అఫెన్సెస్ ఇతను సేమ్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోనే చేశాడు. మెయిన్లీ ఇతను ఎంఓ ఏదైతే ఉందో ఇది ఆగి ఉన్న బస్ స్టాండ్లలో ప్రయాణికులు బ్యాగులు పెట్టి కింద తినడానికి లేదా వేరే అంటే మన గెస్ట్లు వచ్చినప్పుడు మాట్లాడడానికి అట్లా వెళ్ళినప్పుడు ఒంటరిగా ఎవరు లేని చూసేసి బస్సెస్ ఎక్కి ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఏమైనా జాబ్ చేస్తారా సార్? చదువుకున్నారా ఎట్లా? జాబ్ ఏం చేయడు. ఇతను దాదాపుగా చూస్తూ ఉంటే లాస్ట్ 1 year నుంచి కూడా ఇట్లాంటి దొంగతనాలు చేసి వచ్చిన సొమ్ముతోటి థ్యాంక్స్.